బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సుబేదారి పిఎస్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గ్రెనేడ్ వ్యాపారి మనోజ్ను బెదిరించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కమలాపురం మండలం వంగపల్లిలో మనోజ్ అనే వ్యక్తి వారి నిర్వహిస్తున్నాడు. బెదిరింపు ఎపిసోడ్ పై మనోజ్ భార్య ఉమాదేవి కౌశిక్ రెడ్డిపై సుబేదారి పిఎస్ లో ఫిర్యాదు చేసింది. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని కంప్లైంట్ చేయడంతో కేసు బుక్ అయింది. కమలాపురం మండలంలో వంగపల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నాది గ్రానైట్ క్వారీ ఉన్నది. అక్కడ 200 మంది వర్కర్లు పనిచేస్తారు. ఒక రోజు ఏం చేసిందంటే డబ్బులు ఇవ్వని అడిగినాడు. ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే మా పార్టీ ఇక్కడ రాజకీయాలలో నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇవ్వాలి అని అన్నాడు. లేదు సార్ నాతో వీలు కాదు అన్నాను. అన్న తర్వాత ఆఫీస్కి వచ్చి క్యాంప్ ఆఫీస్కి వచ్చి కలవమన్నాడు. కలుస్తా అని చెప్పినాక నేను కలవలేదు. తెల్లారి ఫోన్ చేసిండు. నేను అన్నం తింటున్నా, మా మిస్సెస్ పక్కకే ఉన్నది, మా వియ్యం కూడా పక్కకే ఉన్నాడు. వెంటనే ఫోన్ చేసి ఏదో ఊరికి పోతున్నావు కదరా, ఊరికి పోతలేవు అనగానే తిరుగుతున్నావు కదా, నువ్వు జూటా మాటలు మాట్లాడకు, నకరాలు చేయకుండా వచ్చే పైసలు 50 లక్షల రూపాయలు ఇచ్చిపోన్నాడు. నా దగ్గర వెళ్ళి నేను ఇవ్వను అన్నా. అనగానే చాలా చెప్పరాని మాటలతో బూత్ మాటలు తిట్టిను. మా మిస్సెస్ కూడా విన్నది. వాళ్ళు భయపడ్డారు. నేను కూడా కొంచెం ఆందోళన చెందిన. చూసి 2 రోజులు చూసిన. ఆయన ఏదన్నా వచ్చి ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పిన. వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అని చేయబోయేసరికి కన్సర్న్ పోలీస్ స్టేషన్ సుబేదారి పోయి ఒక పిటిషన్ ఇచ్చు జరిగింది. మా మిస్సెస్, నేను ఉండేది హనంకొండ, ఆయన ఉండేది ఎక్కడనో హుజరాబాద్. ఆయనకు నాకు ఎక్కడ సంబంధం లేవు. కాకపోతే 1-2 సార్లు ఫంక్షన్లో కలిసినప్పుడు నమస్తే అన్నాం. అప్పుడు మాట్లాడింది తప్పితే వేరే ఇంకే విషయంలో మాట్లాడలేదు, ఏం లేదు. ఏకాఏకి డైరెక్ట్ బెదిరించి డబ్బులు అడుగు తీసుకుని జరిగింది. ఇంతకుముందు కూడా లోగడ ఒకసారి 1.5 year కింద, అంటే ఎలక్షన్స్ కంటే ముందు కొన్ని డబ్బులు అడిగిండు. భయానికి ఇచ్చడం జరిగింది. ఆయన చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యిండు, సంతోషపడ్డా. మా సామాజిక వర్గం వాడు ఎమ్మెల్యే అయ్యిండు అనేది సంతోషపడ్డా. కానీ ఇట్లా బెదిరించుడు, ఇట్లా భయపట్టించి హరాస్మెంట్ చేసడం నాకు నచ్చలేదు. నా క్యారెక్టర్ కూడా ఇది ఇష్టంగా లేదు. అందుకోసమే నేను కేసు పెట్టాల్సి వచ్చింది.